శ్రీనివాసరావు గారు అరెస్ట్ని చూస్తున్నాము. ఏ రకంగా ఒక 70 ఏళ్ళ వయసు కలిగిన ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఈరోజు ఏ రకంగా అరెస్ట్ చేశారో, ఎవరు మాట్లాడినా తప్పే, దాన్ని ఎవ్వరూ సమర్థించరు. కృష్ణరాజు గారు జర్నలిస్ట్ అయి ఉండి అలా మాట్లాడడం అన్నది చాలా బాధాకరం. ఒక మహిళగా ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరపున నేను ఆ రకంగా మాట్లాడడం అన్నది ఖండిస్తున్నాము. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ నాయకులు, మా పార్టీ మహిళా నాయకులు అందరూ దీన్ని తీవ్రంగా ఖండించడం అన్నది జరుగుతుంది. కానీ ఒక డిబేట్లోన గెస్ట్గా వచ్చిన ఒక జర్నలిస్టు అలా మాట్లాడిన విధానం అన్నది కరెక్ట్ కాదని కొమ్మినేని శ్రీనివాసరావు గారు అప్పుడే ఖండించడం కూడా జరిగింది. అలాగే ఏదైతే 6వ తారీఖున ఈ ఇష్యూ జరిగిందో, 7వ తారీఖున మళ్ళీ అదే సబ్జెక్టు మీద మళ్ళీ డిబేట్ పెట్టి ఆ డిబేట్లో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. కానీ ఈలోపే దాన్ని సోషల్ మీడియాలోన టీడీపీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ దీన్ని ట్రోల్ చేయడమే కాకుండా దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఆపాదించడము, తీవ్ర దుర్భాషలు చేయటం అన్నది చాలా హాస్యాస్పదము, చాలా జుహుత్సాకరంగా కూడా ఉంది. ఇది ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని ఒక తప్పుడు విధానంతో తెలియజేశారు, అది తప్పేని. కానీ దీన్ని ఒక పార్టీకి, అలాగే ఒక పార్టీ అధినేతకి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆపాదించడం అన్నది చాలా తప్పు. ఈరోజు 70 ఏళ్ళ వయసున్న శ్రీనివాసరావు గారిని ఈరోజు అరెస్ట్ చేయటం కానీ, ఆయన తీసుకెళ్ళిన ఒక తీవ్రవాదులాగా ఆయన తీసుకెళ్ళిన విధానం కానీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఇంతకుముందు ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు భారతమ్మ, విజయమ్మ అని సంబోధించే మాటల్ని ఏ రకంగా వర్గీకరించారో మనం అందరం చూసాం. రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి అని చెప్పుకునే భారతదేశంలో మనం ఉన్నాం. ఒక తండ్రి ఒక కూతురుని తల్లి, అమ్మ అని సంబోధిస్తుంటారు. తండ్రి ఇంట్లోకి వచ్చాడు అని అంటే ఆ ఇంట్లో ఉన్న కూతురుని అమ్మ అది తెచ్చిపెట్టు, అమ్మ ఇది తెచ్చిపెట్టు అని సంబోధిస్తూ ఉంటారు. మనం అమ్మ అన్న పదం మనకి ఒక మహిళకి గౌరవించే పదం అది. ఆ పదాన్ని కూడా ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు గతంలోన భారతమ్మని, విజయమ్మని అమ్మ అంటామని ఏ రకంగా వర్గీకరించి ఎంత హీనంగా దిగజారిపోయి మాట్లాడారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఆమె ఎన్నో నీతులు చెప్తున్నారు, మంచిదే, కాదని అంటలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏ రకంగా మహిళలకి న్యాయం చేస్తున్నారు అన్నది చెప్పి మీరు మాట్లాడండి. ఈరోజు ఒక జర్నలిస్ట్ మాట్లాడిన మాటని పార్టీకి ఆపాదించడం కాదు. మీరు మహిళలకి ఏం చేస్తున్నారు? రాష్ట్రంలోన రోజు తప్పించి రోజు, ప్రతిరోజు పిల్లల పేరున, మహిళల పేరున, చిన్న పసిపిల్లల పేరున జరుగుతున్న అఘాయిత్యాలని మీరు హోమ్ మినిస్టర్గా ఏ రకంగా మీరు ఆపుతున్నారు? ఈరోజు మనం చూసాం, ఆ అమ్మాయి తన్మయి అన్న అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న పాప. ఆ పాపని 3వ తారీఖున ఆ పాప మిస్ అయ్యిందని ఆ తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేస్తే, ఒక గిరిజన బాలిక ఆ పాప మిస్ అయ్యిందని 3వ తారీఖున తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేస్తే కనీసం 4 రోజులు అయినా కానీ ఏం జరిగింది, పాప ఎక్కడుంది అని ట్రేస్ చేయలేకపోయిన ఎంత హీనమైన పరిస్థితుల్లోన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ పాపని అత్యాచారం చేసి బీర్ బాటిల్తో ఆ పాప తలమైన కొట్టి ఆ పాపని చంపడం జరిగింది. 4 రోజుల తర్వాత ఆ అమ్మాయి డెడ్ బాడీని మీరు ట్రేస్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలోన ఏ రకంగా లా అండ్ ఆర్డరు దిగజారిపోయి ఉందో మనం చూస్తున్నాం. ఈరోజు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టరు. అలాగే మన సత్యసాయి జిల్లాలో కూడా మనం చూసాం, 9వ తారీఖు బాలిక మీద 7 ఆ ఊరికి చెందిన మగపిల్లలు 6 నెలలుగా అత్యాచారం చేస్తున్నారు. కనీసం దీని మీద ఆ ఊళ్ళో కానీ, లేకపోతే ఆ మండలంలో కానీ ఎక్కడ ఒక కేసు కూడా ఎక్కడ నమోదు జరగల.
దీన్ని సాక్షి టీవీ వాళ్ళు, సాక్షి వాళ్ళే దీన్ని బయటికి తీసుకొచ్చిన, వెలుగులోకి వచ్చిన వైనం మనం చూసాం. ఈరోజు సంవత్సర కాలంగా ప్రతిరోజు, రోజు తప్పించి రోజు ఒక అత్యాచారం అన్నది రాష్ట్రంలోన జరుగుతూనే ఉంది. బాలికల మీద కానీ, మహిళల మీద కానీ. ఈ లైంగిక దాడుల మీద కనీసం వాళ్ళు ఏం చేస్తున్నామో ఒక సమీక్షన పెట్టుకున్నారా? ఒక్కసారైనా దీని మీద సమీక్ష జరిపారా? ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఎందుకు ఇలాంటి అగాత్యాలు జరుగుతున్నాయి అన్న దాని మీద పోలీసు వ్యవస్థ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, సీఎం గారు కానీ ఏ రోజైనా సమీక్ష చేయడం ఉందా? లా అండ్ ఆర్డర్ మీద వీళ్ళకి ఏమీ లేదు. ఈరోజు ఏం మాట్లాడినా, ఏం చేసినా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం తప్పితే కానీ, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందే తప్పితే కానీ, ప్రజలు శాంతి భద్రతలు ఎలా కాపాడాలన్నది, ప్రజలను ఎలా కాపాడాలన్నది ఈ ప్రభుత్వానికి ఎక్కడ చిత్తశుద్ధి లేదు. ఈరోజు 11 రకాలు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఓన్లీ మహిళలకి మాత్రమే 11 రకాల సంక్షేమ పథకాలు అందేలాగా, ఆర్థికంగా బలోపేతం అయ్యేలాగా మహిళలకి అందజేసేవారు. ఈరోజు ఏ సంక్షేమ పథకం మీ కూటమి ప్రభుత్వం మహిళలకు అందజేస్తుంది? మహిళల మీద మీకు విపరీతమైన ప్రేమ ఉంది, కాదని మేము అంటలేదు. మహిళలకి ఏం చేస్తున్నారు? సంవత్సర కాలం పూర్తయింది, మీరేం చేస్తున్నారో ఒక్కసారి తెలియజేయండి. ఏ సంక్షేమ పథకం మహిళలకు అందజేస్తున్నారు? అమ్మఒడి ఇస్తున్నారా? ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందా? చేదోడుందా? చేయూతుందా? ఆసరా ఉందా? ఏం చేస్తున్నారు మీరు మహిళలకి? ఫ్రీ బస్సులు తిరిగిపోతున్నాయా? ఏం చేస్తున్నారని మీరు మహిళల మీద ఈరోజు సానుభూతిని ప్రకటిస్తారు? అమ్మా అనిత గారు, మీరు మహిళల మీద ఎంతో జాలి కరుణ చూపిస్తున్నారు, మేము కాదనము. సీఎం గారు ఏదైతే సూపర్ 6 అని చెప్పినారో ఆ సూపర్ 6 మహిళలకి ఏదైతే సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారో ఆ సంక్షేమ పథకాలు మీరు సీఎం గారికి చెప్పి మీరు ఆ సంక్షేమ పథకాలన్నీ ఇప్పియండి, మీరు మహిళలకు అండగా ఉన్నారని మేము ఒప్పుకుంటాం. అంతేగాని మీ ఒక్కరికి హోమ్ మినిస్టర్ ఇచ్చారని మొత్తం మహిళా వర్గాన్ని ఏదో ఉద్ధరించినట్టు మీరు ఫీల్ అయితే మాత్రం కుదరదమ్మా. దయచేసి మీరు పెట్టే సంక్షేమ పథకాలు ఏ రకంగా మహిళలకు అందజేస్తున్నారు, లా అండ్ ఆర్డరు రాష్ట్రంలో ఏ రకంగా ఉంది, నిత్యం మహిళల మీద, బాలికల మీద, పసిపిల్లల మీద జరుగుతున్న అగాత్యాలని ఏ రకంగా మీరు ఆపగలరు? ఇవన్నీ మాకు తెలియాలి. దిశ యాప్ పెట్టి మహిళలకి అండగా ఉన్నాను అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెడితే దాన్ని మీరు ఎంత అవహేళన చేశారో ఆంధ్ర రాష్ట్రంలోన ప్రతి ఒక్కరు చూశారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.